హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మాన సృజామ్యహం. ధర్మమునకు హాని కలిగినప్పుడును అధర్మం పెచ్చు పెరిగిపోచున్నప్పుడు నన్ను నేను సృజించుకొందును, సాకార రూపంతో ఈ లోకమును అవతరింతును అని శ్రీకృష్ణ భగవానుడు గీతలో అర్జునునితో చెప్పారు. భారతదేశం ఆధ్యాత్మికతకి పుట్టినిల్లు. భారతదేశ చరిత్రలో పరిశీలిస్తే అస్థిర పరిస్థితులు ఏర్పడినప్పుడు, ధర్మం క్షీణిస్తున్నప్పుడు వ్యక్తులో సంస్థలో భారతీయులకి మార్గదర్శనం చేసిన సందర్భాలు ఎన్నో చూడొచ్చు. ప్రస్తుతం అనేక సమస్యలతో ప్రజలు సంక్షోభితులై అశాంతిగా ఉంటున్నారు. ముఖ్యంగా దేశానికి వెన్నెముకగా ఉండాల్సిన యువతలో నిరుత్సాహం, నిర్లిప్తత పెచ్చుమీరి ప్రతికూల భావనలతో అధిక సంఖ్యాకులు అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారు. వీరిని సక్రమ మార్గంలోకి మళ్లించాలంటే దిశానిర్దేశం చేసే వ్యక్తులు కానీ సంస్థలు కానీ బాల్యావస్థ నుండి ప్రయత్నిస్తే స్వామి వివేకానంద చెప్పినట్లు ఉక్కు కండరాలు కుశాగ్ర బుద్ధితో ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోగలరు. కేరళలో ఎర్నాకులంలో జన్మించిన స్వామి చిన్మయానంద సరస్వతి 75 సంవత్సరాల కిందట, అంటే 1951లో రూపొందించి 1953లో స్థాపించిన చిన్మయ మిషన్ అలాంటి సంస్థల్లో ఒకటి. 75 సంవత్సరాల అమృత మహోత్సవం సందర్భంగా చిన్మయ మిషన్ గురించి విశేషాలు తెలుసుకుందాం. టు కల్టివేట్ డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ కల్చరల్ ప్రైడ్ త్రూ ద ఆర్ట్ ఆఫ్ చాంటింగ్, అండర్స్టాండింగ్ అండ్ లివింగ్ ద టీచింగ్స్ ఆఫ్ గీత అన్నవారి మిషన్ స్టేట్మెంటు వ్యక్తుల మనోవికాసం, ఆధ్యాత్మిక చింతన పెంపొందించి తద్వారా ఆనందమయ జీవనం అనుభూతి చెందడానికి ప్రోత్సహిస్తోందన్న విషయం తెలియజేస్తోంది. మహారాష్ట్రలో ముంబై ప్రధాన కేంద్రంగా చిన్మయ మిషన్ భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లోనే కాకుండా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, అమెరికా మొదలైన దేశాల్లో 313కి పైగా శాఖలు నెలకొల్పింది. ప్రస్తుతం స్వామి స్వరూపానంద నేతృత్వంలో సెంట్రల్ చిన్మయ మిషన్ ట్రస్ట్ ద్వారా బాలవిహార్, చిన్మయ యువ కేంద్ర, గోశాల, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాల ద్వారా అన్ని వయసుల వారిని అలరిస్తోంది. 1995లో సిక్కింలో గ్యాంగ్టక్ వద్ద చిన్మయి శృతివనం పేరిట 10,000కి పైగా మొక్కలు నాటారు. చిన్మయ మిషన్ శాఖలు ఎక్కడ ఉన్నా ఆధ్యాత్మిక సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. విశాఖపట్నంలో పెదవాల్తేరులో నెలకొల్పిన చిన్మయ మిషన్ కార్యక్రమాలు పరిశీలిస్తే మనకి ఇది అర్థమవుతుంది. మిషన్ ప్రాంగణంలో 2006 విజయదశమి రోజున ప్రతిష్ఠించిన 6 అడుగుల ఏకశిలామూర్తి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం స్వామి ఎంతో మహిమ కలవాడని భక్తుల విశ్వాసం. సాధారణంగా 6 అడుగుల మూల విరాట్టు ఏ ఆలయంలోనూ ఉండడు. ఇది ఇక్కడ ప్రత్యేకత. శ్రీ బంకుపల్లి ఉమాప్రసాద్ శర్మ గారిచే స్వామివారికి అర్చనలు, ఆరాధనలు శాస్త్ర పద్ధతిలో జరుగుతున్నాయి. విజయదశమి రోజు వార్షికోత్సవం, వైశాఖ బహుళ దశమి నాడు హనుమత్ జయంతి, మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమత్వ్రతం వైభవోపేతంగా నిర్వహిస్తామని పంతులు గారు చెప్పారు. ఉగాది, శ్రీరామనవమి, గురు పౌర్ణమి, గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు, కార్తీక మాఘమాసాల్లో వచ్చే పర్వదినాలు, శ్రీకృష్ణ జన్మాష్టమి, గీతా జయంతి వంటివి అంగరంగ వైభవంగా చేస్తున్నారు. భగవద్గీత పఠన పోటీలు వివిధ పాఠశాలల విద్యార్థులకి నిర్వహిస్తున్నారు. స్థానిక ఆచార్యులచే జ్ఞానయజ్ఞములు పేరిట స్పిరిచువల్ టాక్స్, యువతకి మనోవికాస తరగతులు, శిక్షణా శిబిరాలు, బాలలకి వేసవి సెలవుల్లో బాలవిహార క్యాంపులు, స్టడీ గ్రూపులు, మహిళలకు దేవీ గ్రూప్ అని పేరుతో స్తోత్రాలు, సూక్తులు బోధించడం, పేదలకు అన్నదానం, వస్త్రదానం వంటివి చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల జనాల్లో నూతన ఉత్సాహం, ఉత్తేజం కలుగుతాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే ప్రజలు చేయాల్సింది ఆయా కార్యక్రమాల్లో పాల్గొని ఆధ్యాత్మిక, మానసిక, శారీరక ఔన్నత్యం సాధించుకోవాలి. పెదవాల్తేరు చిన్మయ మిషన్ గురించిన సమాచారం, ఫోటోలు షేర్ చేసిన శ్రీమతి కొల్లూరి సరోజిని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి శ్రీ అభయాంజనేయుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ప్రజల్ని చైతన్యపరిచే ఇటువంటి సంస్థలు కొన్నిటి గురించి మరోసారి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.